సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతోటి. అన్న నమస్తే. నమస్తే. బాగున్నాండి, మీరు బాగున్నారా? ఏందన్నా సిరిసిల్ల వేదికగా స్టేట్మెంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. కేసీఆర్ సిరిసిల్ల టార్గెట్గానే మాట్లాడారు. నిన్న కేటీఆర్ కూడా అదే వేదిక సిరిసిల్ల వేదికగానే మాట్లాడారు. అంటే కేసీఆర్ ఏమో ఒక స్టేట్మెంట్ చేశారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఏమో మరో స్టేట్మెంట్ చేశారు. ₹1 కూడా వంచలేదు, సిరిసిల్లలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా ₹1 కూడా వంచలే అంటారు. ఇప్పుడు దయ్యాలు వేదాలు వంచలించినట్టు కేటీఆర్ గారి మాటలు ఉన్నాయి. నేతి బీరకాయలో నెయ్యంత నిజం ఉంటుందో, నెయ్యంత నిజంగా ఉంటుందో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ నాయకుల మాటల్లోనే అంత నిజం ఉంటుంది. ఇవాళ నేను కాదు, నేను స్వయంగా నేను చెప్పేదంటే 2023 సంవత్సరంలో ఏదైతే మన డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో కేటీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు, ఏమంటే నేను అధికార దుర్వినియోగానికి పాల్పడను, డబ్బులు పంచను, మద్యం పంచను అని చెప్పడం జరిగింది. అలా దాన్ని నేను ఆయన సత్యహరిశ్చంద్రుడికి వారసుడు ఏమో అనుకొని భారత రాజ్యాంగం మీద కానీ ఎన్నికల వ్యవస్థ పైన కానీ నమ్మకం ఉందేమో, చదువుకున్న వ్యక్తి కదా ఆయన, పెద్ద పెద్ద చదువులు అమెరికాలో చదివచ్చిండు కదా, వాటన్నింటి కూడా ఆకలింపు చేసుకుని వచ్చిన వ్యక్తి ఏమో అనుకొని నేను కూడా ఎడ్డొంతులాగా నమ్మి నామినేషన్ చేసిన తర్వాత నేను ఆయనకు సవాల్ విసిరాను. నేను రావయ్య కేటీఆర్ గారు, మీరు మంచి మాట చెప్పారు కదా, వినడానికైతే నాకు చాలా మంచిగా అనిపించింది. నిజంగా మీద మీకు ఆ మాట మీద నిలబడే గుణం ఉన్నట్టయితే సిరిసిల్ల అంబేద్కర్ సాక్షిగానో, లేకుంటే సిరిసిల్లలో నేతన్న విగ్రహం సాక్షిగానో, లేకుంటే మీ నాయనని కట్టిన తెలంగాణ తల్లి సాక్షిగానో మనం ఇద్దరం కూడా ప్రమాణం చేద్దాము, మద్యం పంచము, డబ్బులు పంచమని చెప్పి ప్రమాణం చేద్దామంటే సారు మళ్ళీ దారికి రాలే, ఎక్కడ కూడా కనవలే, తిరిగి దూళ్ళేయాల. ఒక మాట అంటున్నారు కేటీఆర్, ఇప్పుడు నేనైతే వంచలేదు, కావాలంటే ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడగండి, ఓటర్లను అడగండి, మైకు పెట్టి అడగండి, ₹1 నన్ను పంచినట్టు చూస్తే నాకు అవసరం లేదు, నేను పంచకుండానే గెలిచినాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాట మీద పంచకుండా గెలిచినాడు నా సవాలు. సవాలు మీకేమైనా సమాచారం ఉందా పంచినట్టు? ఎక్కడ మంచిరు, ఎంత మంచిరు? సిరిసిల్ల నియోజకవర్గంలో ఓటర్లు అందరూ కూడా కోడైకొస్తారు. ఇవాళ కేటీఆర్ గారు డబ్బులు పంపిస్తే టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఓటర్కు 500 చొప్పున ఇచ్చిందని చెప్పి ఏ చిట్టును అడిగినా, పుట్టను అడిగినా, గాలిని అడిగినా, నీరుని అడిగినా సిరిసిల్ల ప్రాంతంలో చెప్తుంది. ఇవాళ ఒక్కొక్కరు చెప్తాను. ఇవాళ అన్న మా ఊరికి ఇంత వచ్చింది అంటే ఒక ఆయన చెప్పిండు నాకు ఎల్లారెడ్డిపేట నుంచి, అన్న మాకు 23 లక్షలు వచ్చింది అని. ముస్తాబాద్ నుంచి ఒక ఆయన 21 లక్షలు ఉందని చెప్పిండ్రు. ముస్తాబాద్ మండలం హెడ్ క్వార్టర్లు, ఎల్లారెడ్డిపేట మండల హెడ్ క్వార్టరు, అట్లనే గూడెం అనే ఒక విలేజ్ ఉంటుంది ముస్తాబాద్ మండలంలో, అక్కడికి 11.5 లక్షలట. నా సొంతూరు నామాపూర్ కూడా ముస్తాబాద్లో ఉంటుంది, అక్కడికి 5.5 లక్షలట. అట్లా ఊరూరికి ఓటర్ల ప్రాతిపదికన ఎంతమంది ఓటర్లు ఉంటారో దానికి తగ్గట్టుగా 500 చొప్పున 80% మందికి ఇచ్చిననేది సిరిసిల్లలో. అట్లనే సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు ఉంటాయి. అలా 39 వార్డులలో ప్రతి వార్డు కూడా 15 లక్షల చొప్పున పంపించిండని చెప్పి బాజాబ్తా కేసులే బుక్ అయినాయి కదా వాళ్ళ మీద. డబ్బులు పంచుతుండగా, మద్యం పంచుతుండగా ఇలా కేసులు బుక్ అయినాయి కదా. పోయినసారి 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆవునూరు అనే గ్రామంలో డబ్బులు పంచుతూ పట్టుబడితే కేసులు బుక్ అయినాయి. ముస్తాబాద్ అనే గ్రామంలో డబ్బులు పంచుతూ పట్టుబడితే కేసులు బుక్ అయినాయి. ఇట్లా అనేకమైన గ్రామాల్లో కేసులు బుక్ అయినాయి. ఇంచుమించు అప్పటికే 2023 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3-4 కేసులు పెండింగ్ ఉన్నాయి. నిన్న మళ్ళీ మద్యం పంచుతూ సిరిసిల్ల పట్టణంలో మద్యం పంచుతూ పట్టుబడితే వాళ్ళ కౌన్సిలర్లోనే కేసు బుక్ అయింది. అలా ఆయన ఇంట్లోనే మద్యం పంచుతాడు ఆయన పిలుచుకుంటా. అట్లనే ఇంకో కౌన్సిలర్ ఓటర్లు బూత్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుపోతుంటే ఆ వీడియో చూసి వాళ్ళు ఇవాళ మళ్ళీ కేసులు బుక్ చేసిన వైనం. ఇవాళ మరి ఇక దేనికి సాక్ష్యం ఇది? ఇవాళ నీ వ్యక్తులే కదా, పంచిన వాళ్ళు నీ వ్యక్తులే కదా, నీ కౌన్సిలర్లే కదా, పట్టుబడ్డది నీ కౌన్సిలర్లే కదా, డబ్బులు వంచింది నీ కౌన్సిలర్ కదా, మరి తలకాయ ఎడబెట్టుకుంటావు. ఇవాళ ఏదో బుకాయింపైనా, ఎప్పటికి బుకాయించలేనా? ఇక జీవితకాలం నీ బతుకంతా బుకాయించలేనా? అబద్ధాలు ఆడేనా? ఓకే, ఇదొకటి ఉంటే నిజంగా కేకే మహేందర్ రెడ్డి ఎక్కడన్నా నోరు జారిండా, కోపంలో కానీ అసహనంలో కానీ, చేత కాకపోతే ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, కండోములు అమ్ముకోండి అని నేతన్నలను ఉద్దేశించి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడండి, వాళ్ళని కాకపోతే ఏ సందర్భంలో అసలు మాట్లాడిన మాట వాస్తవమేనా? ఇప్పుడు సందర్భోచితంగా అనేక సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుతుంటాం మనం. ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి కేకే మహేందర్ రెడ్డి అనేది ఎవరికి ఏర్పడియాల. నీ గురించి తెలుసు, నీ నాయన గురించి తెలుసు, మీరు ఏం మాట్లాడతారో తెలుసు. అదే కేకే మహేందర్ రెడ్డి కూడా ఒక స్టేచర్ ఉంది. కేకే మహేందర్ రెడ్డి ఏం మాట్లాడుతారనేది కూడా తెలుసు వాళ్ళ. కాబట్టి మీరు ఏవి మాట్లాడినా సిరిసిల్ల ప్రజలు కానీ ఎవరు విశ్వసించలే కదా. నేను ఏం మాట్లాడినా నా మీద ఎన్ని అవాకులు చెవాకులు చేసి, నా మీద ఎన్ని అబండాలు వేద్దామన్నా కానీ సిరిసిల్ల ప్రజలు నువ్వేవలో నీ యొక్క కోన్ కిస్కాగాలతో నువ్వేదో కొన్ని ప్రెస్ మీట్లు పెడితే నువ్వు ఇద్దరితో పెడితే నా మీద పోయి 40 మంది పెట్టిరు నీకు అగెనెస్ట్గా, 400 మంది పెట్టిరు. ఇట్లా అంటే ఎంతసేపు ఎదుటోని మీద ఒక రాయి విసిరి నువ్వు అజ్జేయాలనే ప్రయత్నమే తప్ప ఇవాళ నీ యొక్క కుటిల ప్రయత్నాలు ఎవి కూడా కేకే మహేందర్ రెడ్డి యొక్క సహనాన్ని కానీ, కేకే మహేందర్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ
దెబ్బతీసే మరి నువ్వు ఎన్ని పన్నాగాలు పడినా ఆడ నీ ఎంబడి ఉన్నో లెవెల్ ఇవ్వాలని అది నీ దగ్గర సిరిసిల్ల పట్టణంలో అలీబాబా 40 దొంగలకు నువ్వు ముఠా నాయకును అక్కడ. వాళ్ళు వీడియో చూపిస్తున్నారు కేకే మహేందర్ రెడ్డి గారు. ఆ వీడియోలో మీరు మాట్లాడినట్టుగా ఉంది కానీ సందర్భం వేరా, అసలు దాని గురించి ఏం క్లారిటీ? నేను ఏమన్నాను, సందర్భోచితంగా అనేకమైన మాటలు అనేక ప్లేసులలో మాట్లాడతాం. అంటే మీరు మాట్లాడారు కానీ సందర్భం మాట్లాడి ఉండొచ్చు అన్న. అందుకే ఇప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు వేరే రకంగా మాట్లాడతా, ఇంటర్వ్యూల వల్ల మాట్లాడినప్పుడు వేరే మాట్లాడతా, ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వేరే రకంగా మాట్లాడతా. నేను ఇంకో మాట కూడా అని ఉంటే ఉండొచ్చు అయినా. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి అర్హత లేనప్పుడు ఈ వ్యాపారంకి ఏది కూడా అర్హత కానప్పుడు, చట్టరీత్యా ఏది కూడా నీకు ఎటువంటి నిబద్ధత లేనప్పుడు, చట్టరీత్యా ఏది కూడా తప్పు కానప్పుడు, చట్టం అనుమతించినప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నా బతుకుదెర కొరకు నేను అనేక రకమైన చేస్తుంటా. నేను ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటూ చెప్పాను. ఇలా నా బతుకుదెర కొరకు నేను అనేకమైన వ్యాపారాలు చేసుకుంటా. ఒక వ్యాపారం నడవకుంటే ఇంకో వ్యాపారంలోకి పోతా. దానికి ఒక సమాజానికి అంటగట్టో ఇంకో దానికి అంటగట్టో ఇలా చేయాలనేది నీ యొక్క పిచ్చి ప్రలాపన, నీ యొక్క పిచ్చి ఆలోచన. అది నేను అదే చెప్తున్నా. ఇవాళ సందర్భోచితంగా సందర్భానికి అనుగుణంగా అనేక సందర్భాల్లో నేనున్న సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటాం మనం. దాన్ని నువ్వు తీసుకొచ్చి రికార్డులు చేసుకొచ్చి పెట్టుకుంటా అనేది నీ యొక్క రాజకీయ అజ్ఞానానికి, నీ యొక్క రాజకీయ విజ్ఞతకు తగదు అని చెప్తున్నాను నేను. ఇలా అది దాని గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నా నాకు ఇప్పుడేం అర్థమైందంటే, దాని గురించి ఎక్కువ మీకు తెలిసినట్టుంది. దాన్ని ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలని మీ అయ్యాగుడులకు ఇద్దరికి బాగా తెలిసినట్టుంది. ఇలా దాన్ని ఇప్పుడు మర్చిపోయినట్టున్నారు. అందుకని దాన్ని వాడకంలోకి తీసుకొస్తున్నారు ఇవాళ. రైట్. ఇది కేకే మహేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. డబ్బుల పంపకానికి సంబంధించి స్థానికంగా నాకు సమాచారం ఉంది. చాలామంది డబ్బులు మీరు వెళ్ళి అడిగినా కూడా తెలిసిపోతుందని చెప్తా ఉన్నారు. తర్వాత నిరోధులకు సంబంధించి కండోములు అనేటువంటి అంశాన్ని ఎప్పుడో మాట్లాడినటువంటి సందర్భం ఉండొచ్చు. కానీ నేను పర్టికులర్గా ఎక్కడ నేతన్నలను ఉద్దేశించి మాట్లాడలేదు. సందర్భానుసారంగా ఏదైనా చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్తో కానీ ఇతరులతో కానీ అనేటువంటి స్టేట్మెంట్ను కేకే మహేందర్ రెడ్డి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు విజయ్తో మధు మల్కేడికర్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.